హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాతో కిందన కామెంట్స్‌లో షేర్ చేయండి. అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది రాఖీ పండుగ ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామో మొత్తం ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకొని, వీడియో నచ్చినట్లయితే మటుకు కంపల్సరీగా షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్‌కి. అండ్ ఇప్పుడు మార్నింగ్ టైం అయితే 6:30 అయితే అయిందండి నేను లెగిసేటప్పటికి. ఈరోజు మా పాపకి స్కూల్ అనేది హాలిడే అయితే ఉన్నది. సో, ప్రతి సంవత్సరం రాఖీ పండగకైతే మా మావయ్య వాళ్ళ అమ్మాయి శ్రావణి అయితే వచ్చి ముందుగా మా హస్బెండ్‌కైతే రాఖీ అనేది ఎవ్రీ ఇయర్ అయితే కడుతూ ఉంటుంది. మా మావయ్య అంటే మా మమ్మీ వాళ్ళ బ్రదర్ అండి. మా ఇంటి దగ్గరలోనే ఉంటారు వాళ్ళు కూడాని. దట్టు ఇంకోటేంటంటే ఈ రాఖీ పౌర్ణమి రోజే మా మ్యారేజ్ కూడా జరిగింది. నేను పుట్టింది హోలీ పౌర్ణమి రోజు. మా మ్యారేజ్ అయింది రాఖీ పౌర్ణమి రోజనమాట. సో, పౌర్ణమికైతే నాకు కొంచెం కనెక్షన్ అయితే ఉంటుంది. సో, రాఖీ పౌర్ణమి మ్యారేజ్ అయింది కదా! సో, అప్పుడు నుంచి ఇప్పటి వరకు మా మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిందండి రీసెంట్‌గానే. సో, ప్రతి సంవత్సరం మా మావయ్య వాళ్ళ అమ్మాయి అయితే వచ్చి ఇంక మా హస్బెండ్‌కయితే కడుతూ ఉంటుంది. సో, ఇంకా యాజ్ యూజువల్‌గా ఈ సంవత్సరం కూడా ఇంకా ఎలాగో మా మావయ్య వాళ్ళ అమ్మాయి శ్రావణి అయితే వచ్చి రాఖీ కడతది కదా అని చెప్పి మార్నింగే ఇంక మా హస్బెండ్ అయితే లెగిసి స్నానం అదంతా కూడా చేసేసుకొని, పూజ అదంతా కూడా చేసేసుకున్నారు. అండ్ మావయ్య వాళ్ళ అమ్మాయి శ్రావణి అండి. ఇంకా ఇంటర్ కంప్లీట్ అయిపోయి ఇంకా రీసెంట్‌గానే ఇంజినీరింగ్‌లో అయితే జాయిన్ అయ్యింది. సో, ఇంక చక్కగా సక్సెస్‌ఫుల్‌గా ఇంజినీరింగ్‌లో మంచి స్కోర్ అదంతా కూడా తెచ్చుకొని మంచిగా జాబ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను శ్రావణి. మా మ్యారేజ్ అయినప్పుడైతే అయితే నైనిక ఇప్పుడు ఏ ఏజ్‌లో ఉన్నదో ఇంచుమించు ఆ ఏజ్‌లో చిన్న పిల్లండి. ఆ చిన్న పిల్లే మా హస్బెండ్‌కి కడుతూ ఉండేదనమాట. సో, రాఖీ అదంతా కూడా కట్టేసి, హారతి అదంతా కూడా ఇచ్చేసింది వాళ్ళ అన్నయ్యకి. అండ్ అన్నయ్య తరపు నుంచి గిఫ్ట్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు గదా! ప్రతి సిస్టర్ గూడాని. సో, ఇంకా తనకి యూజ్‌ఫుల్ అయ్యేది నేను కొంచెం బ్రేస్లెట్స్ అన్నట్టు, కడి అన్నట్టు, ఎలాగో కొంచెం స్వీట్స్, అలాగే ఇంకా మనీ అనమాట. తనకేదన్నా నచ్చింది కొనుక్కుంటది కదా అని చెప్పేసి, ఇంకా తను రాకముందే ఇంక మా హస్బెండ్ అయితే ఇలాగా కొంచెం మనీ కవర్ ఉంటుంది కదా! కవర్‌లో అయితే మనీ అదంతా కూడా పెట్టేసి, తెలుగులో చక్కగా రాఖీ పండుగ శుభాకాంక్షలు శ్రావణి అని చెప్పి ఇంక మా వారైతే రాసి ముందుగానే పెట్టారు. సో, యాక్చువల్లీ రాఖీ అనేది గడియలు మధ్యాహ్నం 1:00, 1:30 తర్వాత నుంచి అని చెప్పేసి అన్నారు కదండీ! బట్ తనైతే కొంచెం త్వరగానే వచ్చింది. 10:30 11 ఆ టైం అయితే అవుతూ ఉన్నది. సో, నేను కిచెన్‌లో అయితే పనులవన్నీ కూడా చేసుకుంటున్న టైంలో తనొచ్చిందనమాట. సో, ఎలాగో వచ్చింది కదా అని చెప్పి అలా కబుర్లవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాము కొంసేపు. అండ్ ఇక్కడైతే నైనికకి మొన్న ఫ్రెండ్‌షిప్ డే రోజు వాళ్ళ ఫ్రెండ్స్ కట్టిన ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ అవన్నీ కూడా ఇక్కడైతే శ్రావణికి చూపిస్తుందండి. ఫ్రెండ్‌షిప్ డే ఆగస్ట్ ఫస్ట్ సండే వస్తది గదా! ముందు ఒక 2 రోజుల ముందు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ తనకి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ అవన్నీ కూడా కడుతూ ఉన్నారు. అలాగే ఫ్రెండ్‌షిప్ డే అయిపోయిన తర్వాత గూడా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బ్యాండ్స్ అవన్నీ కూడా కడుతూనే ఉన్నారండి. సో, చాలా బ్యాండ్స్ అవన్నీ కూడా వచ్చేసినాయి. అవన్నీ కూడా ఇంకా శ్రావణికైతే చూపిస్తూ ఉన్నది. సో, ఇదేననమాట మావయ్య వాళ్ళ అమ్మాయి శ్రావణి కట్టిన రాఖీ. పీకాక్ టైప్ మోడల్ అనమాట. థ్రెడ్ టైప్‌ది. మా హస్బెండ్ ఎవ్రీ ఇయర్ తను కట్టిన రాఖీస్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అయితే భద్రపరుచుకుంటూ ఉంటారండి. సో, ఇంకా అలా ఉండి కొంతసేపు ఇంకా తర్వాతయితే ఇంకా మా హస్బెండ్ మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి దేపెట్టేసి వచ్చేసారు. అండ్ దాని తర్వాత ఇదైతే ఆ రోజు ఈవినింగ్ అండి. టైమ్ అరౌండ్ 5:45 ఆ టైం అయితే అవుతుంది. మా హస్బెండ్‌కి శ్రావణి మా మావయ్య వాళ్ళ అమ్మాయి అయితే కట్టింది. బట్ నయనికకి ఓన్ బ్రదర్స్ అయితే లేరు గదా! ఒక 3 ఇయర్స్ నుంచి ఏంటంటే, మా అక్క వాళ్ళ అబ్బాయికి, అలాగే మా అక్క వాళ్ళ తోటికోడలు గారి అబ్బాయికి ఇద్దరికీ అయితే ఇద్దరు అన్నయ్యలే అవుతారు. ఇద్దరికీ అయితే రాఖీ అదంతా కూడా కడుతుందండి. యాక్చువల్లీ ఈరోజు ఆఫ్టర్‌నూనే వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ, అక్క వాళ్ళ అబ్బాయికైతే కాలేజ్ ఉన్నది. సో, ఇంకా వాడైతే ఇంకా రావడం లేట్ అవుతది. ఇంకా నేను కూడా కొంచెం ఆఫ్టర్‌నూన్ 9 పడుకోబెట్టి, నేను కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత రెడీ అయ్యి, ఇంక ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. కొంచెం ముందు వెళ్దాం అనుకున్నాం కానీ, అప్పుడైతే వర్షం అదంతా కూడా పడిందండి. కొంచెం వర్షం తగ్గిన తర్వాత వెళ్దాం అని చెప్పి ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. సో, ఎనకాతల కూర్చున్నది హెయిర్ అదంతా కూడా ముందు వాళ్ళ డ్యాడీ ముందు నుంచుంటే ఎగిరిపోతదని చెప్పి బ్యాక్ సైడ్ అయితే కూర్చోబెట్టుకున్నాను.
యాక్చువల్లీ మా హస్బెండ్‌కైతే ఓన్ సిస్టర్ అయితే ఉన్నారండి. వదిన గారైతే యూకేలో అయితే ఉంటారు. సో, ప్రతి సంవత్సరం ఈ రాఖీ పండుగప్పుడు రాఖీ అయితే కట్టలేరు గానీ, బట్ ఫోను చేసి విషెస్ అయితే ఇంకా చెప్తూ ఉంటారు వదిన గారైతే కంపల్సరీగాని. ఇంకా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. సో, అక్క వాళ్ళ ఇంటికైతే మధ్య మధ్యలో వస్తూ ఉంటామండి. బట్ నాకేంటంటే వీడియో షూట్ చేయడం అయితే మర్చిపోతూ ఉంటాను. సో, ఇంకా ఈరోజైతే రాఖీ వ్లాగ్ గాబట్టి, సో, ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామో అదంతా కూడా చూపిస్తున్నాను. గృహప్రవేశం అయిన తర్వాత అక్క వాళ్ళ ఇల్లదంతా కూడా నేను ఎప్పుడూ వీడియో అనేది షూట్ చేయలేదు. సో, ఈ రూపాన ఇంకా అక్క వాళ్ళ ఇల్లు జస్ట్ హాల్ అదంతా కూడా జస్ట్ మీరు చూడొచ్చు. సో, అక్క ఈరోజు స్పెషల్‌గా గులాబ్ జామ్స్ అవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసిందండి. చిన్న చిన్న గులాబ్ జామ్ భలే ప్రిపేర్ చేసింది. అండ్ దాంతో పాటు ఐస్ క్రీమ్ అదంతా కూడా ఇంకా తెప్పించిందనమాట. సో, నేనైతే బేసికల్లీ ఐస్ క్రీమ్ అదంతా కూడా పెద్ద ఇష్టంగా అయితే తిననండి. బట్ ఆ రోజు అక్క కొంచెం ఫోర్స్ చేసింది. సో, ఇంకా అక్క ఎలాగో తిను తిను అంటే సరే అని చెప్పేసి దట్టు ఏంటంటే 9క సగం తినేసి వదిలేసిందండి. ఇంకా ఎంగిల్ చేసిందయితే ఎవరు తినలేరు కదా! మదరు, ఫాదర్ తప్పించి. ఇంకా మా హస్బెండ్ ఆల్రెడీ తినేసారు. ఇంకా ఐస్ క్రీమ్ అదంతా కూడా ఇంక నాకు వద్దు అంటే సరే అని చెప్పేసి ఇంకా 9క దగ్గరున్న ఐస్ క్రీము అలాగే కొంచెం గులాబ్ జామ్ అదంతా కూడా టేస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇది తినేసిన తర్వాత ఇంకా రాఖీ అదంతా కూడా కట్టాలి. ఇంకా ఈలోగా ఏంటి అంటే, ఇంకా అక్క వాళ్ళ ఇంట్లోనే రాఖీ టై చేసేదంతా కూడా ఇక్కడే పెట్టుకున్నాము. యాక్చువల్లీ అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళి, అక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయి లిఖిత్‌కి కట్టేసిన తర్వాత, మా అక్క వాళ్ళ తోటికోడలు విమల వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ అబ్బాయికి కూడా కడుతూ ఉంటాము. బట్ ఇంక చెప్పాను గదా! అక్క వాళ్ళ అబ్బాయికి కాలేజ్ ఉందని చెప్పేసి. సో, ఇంక వాళ్ళు కూడా ఇంక మార్నింగ్ నుంచి కట్టలేదు. సో, ఇద్దరు ఇంకా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చి, ఇంకా కడదాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా తినేనండి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నది కదా! అక్క వాళ్ళ తోటికోడలు విమల వాళ్ళ అమ్మాయనమాట. సో, మేమందరం గూడా చాలా క్లోజ్‌గా అయితే ఉంటామండి. అక్క వాళ్ళ తోటికోడలే గానీ, మా ఓన్ సిస్టర్‌లా అయితే ఫీల్ అవుతూ ఉంటాము. ఎవ్రీ ఫెస్టివల్‌కి గానీ, అలాగే ఫంక్షన్స్‌కి గానీ కంపల్సరీ గెట్ టుగెదర్ అలా అయితే మేమైతే కలుస్తూ ఉంటామండి. సో, ఏ ఫంక్షనొచ్చినా సరే కంపల్సరీ ఒక్క ఫ్యామిలీలో అయితే ఉంటాము. అండ్ తను కూడా వచ్చి ముందయితే మార్నింగ్ వాళ్ళ బ్రదర్‌కయితే కట్టేసిందంట. బట్ మా అక్క వాళ్ళ అబ్బాయికి కాలేజ్‌కి వెళ్ళాడు కదా! సో, వాడు లేడని చెప్పేసి ఇప్పుడైతే వచ్చి తను కూడా వాళ్ళ అన్నయ్యకైతే కట్టేసిందండి ఫస్ట్ రాఖీ అదంతా కూడాని. సో, రాఖీ అదంతా కూడా ఇంక కట్టేసి, ఇంకా ఈ ఏర్పాట్లవన్నీ కూడా నేనే చేశాను. లైక్ దీపం గానీ, కుంకుమ, అక్షంతలు అలాగే ఇవన్నీ గూడా నేనే అరేంజ్ చేసి పెట్టాను. కొంచెం వీడియో అదంతా కూడా కొంచెం బావుంటుంది కదా! అని చెప్పేసి. సో, ఇంకా హారతదంతా కూడా ఇచ్చి, స్వీట్ అదంతా కూడా పెట్టారు. ఇంకా రాఖీ ఫెస్టివల్ అనగానే ఇంకా సిస్టర్స్‌కి మంచి పండగ కదా! చక్కగా గిఫ్ట్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. చాలామంది ఈ గిఫ్ట్స్ గురించి కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదండీ! చాలా మంచిగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ అయితే ఫస్ట్ మా అక్క వాళ్ళ అబ్బాయికి కట్టిద్దామని చెప్పేసి అనుకున్నాం గానీ, పాపం ఏంటంటే ఇప్పుడే మా అక్క వాళ్ళ తోటికోడలు గారి అమ్మాయి విమల వాళ్ళ అమ్మాయి ఉషర్వి కట్టింది కదా! మా అక్క వాళ్ళ అబ్బాయికి. ఇంకా వెంటనే వాడికెందుకులే పాపం ఉషర్వి వాళ్ళ తమ్ముడు వెయిట్ చేస్తున్నాడనమాట. సో, ముందు వీడికి కట్టేద్దాము అని చెప్పేసి నయనకతో అయితే వీడికి కట్టేస్తున్నానండి. సో, బొట్టు పెట్టమంట చూస్తున్నారా నడుము మీద చెయ్యి వేసుకొని మరి ఎలా పెడుతుందో. సో, బొట్టయితే పెట్టిందండి. అండ్ ఆల్రెడీ వాళ్ళ అక్క అయితే ఇంటి దగ్గరే కట్టేసింది. ఇక్కడైతే నేను 9కతో అయితే కట్టేస్తున్నాను. 3 ఇయర్స్ నుంచే అయితే కడుతూ ఉన్నదండి 9క. 9కకైతే కట్టడం అదంతా కూడా ప్రాపర్‌గా రాదు. జస్ట్ అది చెయ్యి బెడతది. ఎనకాతలైతే నేనే టై చేసేస్తూ ఉంటాను. సో, ఇంకా ఏంటంటే ఈ రాఖీస్ అవన్నీ కూడా నేను మొన్న వరలక్ష్మీదేవి వ్రతం డెకరేషన్ షాపింగ్‌కి వెళ్ళినప్పుడు తీసుకున్న రాఖీస్ అండి. అక్కడైతే రాఖీస్ షాప్స్ అవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయన్నమాట. మంచి మంచి రాఖీస్ అవన్నీ కూడా ఉన్నాయి. వీడు సన్నగా ఉంటాడు గదా! సో, ఇంకా ఇలా థ్రెడ్‌తో ఉండే రాఖీయే తీసుకున్నాను. చూసారు కదా! క్యూట్‌గా ఇంకా ఫ్లవర్ టైప్‌లో అయితే వచ్చింది. సో, రాఖీ అయితే ఇంకా అది పట్టుకుంది గానీ, మిగతా టైయింగ్ అదంతా కూడా నేనే చేసేసాను. స్వీట్ అదంతా కూడా తినిపించింది. అండ్ ఇక్కడ హారతి అదంతా కూడా ఇప్పిస్తున్నాను. సో, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్‌కైతే తిప్పుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే. అలా కాదు రైట్ హ్యాండ్ సైడ్ అని చెప్పేసి అన్నీ దగ్గరుండి నేనే చేస్తున్నాననమాట. అది ఎక్కడ పడేస్తదో అని చెప్పేసి.
మొత్తానికైతే ఇంకా స్వీట్ కూడా తినిపించేసింది కదా! ఇంకా ఇక్కడ బుల్లి అన్నయ్యతో ఇంకా నయనిక బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటూ ఉంటుంది. దానికైతే ఒక పట్టాన నవ్వొచ్చేస్తూ ఉన్నదండి. చూస్తున్నారా ఎంత క్యూట్‌గా దండం పెడుతూ ఉన్నదో వాళ్ళ అన్నయ్యకి. వాడు కూడా అక్షింతలు వేయడం అయితే చాలా ఫన్నీగా అయితే అనిపించింది. వాడు కూడా చిన్నోడే కదండీ! సో, ఇంకా అయితే చక్కగా వాళ్ళ చెల్లికైతే ఒక పెద్ద చాక్లెట్ అండ్ దాంతో పాటు మనీ అయితే ఇచ్చారనమాట. సో, గిఫ్ట్స్ అవన్నీ కూడా వాళ్ళకి నచ్చుతాయో, నచ్చవో అదేదో మనీ ఇచ్చేస్తేనే వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటారు కదా! అని చెప్పేసి మాక్సిమం మేమందరం గూడా మనీ ఇవ్వడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అండ్ జోషిత్‌కయితే ముందు కట్టేసింది గదా! నెక్స్ట్ ఇప్పుడు లిఖిత్‌కనమాట. మా అక్క వాళ్ళ అబ్బాయి తిను ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే చదువుతూ ఉన్నాడండి. సో, అందు గురించని చెప్పి కాలేజ్ అదంతా కూడా హాలిడే అయితే లేదు. సో, ఇంకా వీడికైతే ఇలా చైన్ టైప్ అయితే రాఖీ అదంతా కూడా తీసుకున్నాను. జోషిత్‌కి కూడా ఇలా చైన్ టైప్ అయితే తీసుకుందాం అనుకున్నాను గానీ, బట్ వాడి చెయ్యి సన్నగా ఉంటుంది గదా! లూజ్‌గా జారిపోతదేమో అని చెప్పేసి ఇంక వాడికైతే ఇలా థ్రెడ్ టైప్ వీడికేంటంటే చైన్ టైప్ అయితే తీసుకున్నాను. వీడికైతే కరెక్ట్‌గా ఏదో పర్ఫెక్ట్‌గా ఏదో సైజ్ చూసి తీసుకున్నట్టయితే అనిపించింది. సో, మొత్తానికైతే రాఖీ అదంతా కూడా ఇంకా కట్టేసిందండి. ఇంక వాళ్ళ అన్నయ్యకి కూడా స్వీట్ తినిపించేసి అండ్ హారతి ఇచ్చేసి ఇంక వీళ్ళ అన్నయ్య దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నదనమాట. సో, నాకు మా అక్కకి ఇద్దరికీ అయితే బ్రదర్స్ అయితే లేరండి. ఓన్ బ్రదర్స్. కజిన్ బ్రదర్స్ ఉన్నారు గానీ మా చిన్నప్పుడైతే అందరూ దూరాలున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ నన్ను జాగ్రత్తగా కేర్ఫుల్ గా చూసుకో, నన్ను ఏడిపించకు, నన్ను పెట్టకు, నన్ను నవ్వించు, బాగా నన్ను సో, చూసారు కదండీ! అక్క వాళ్ళ ఇంట్లో, అలాగే మా ఇంట్లో గూడా రాఖీ సెలబ్రేషన్స్ ఏ విధంగా అయితే చేసుకున్నామో అండ్ ఇదైతే తర్వాత సో, ఇక్కడైతే ఫుల్ వర్షం అయితే పడుతుందండి. ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి కంటిన్యూషన్‌గా వర్షం పడుతూనే ఉన్నది. అది కూడా చిన్న వర్షం కాదండి. చాలా పెద్ద వర్షం అనమాట. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! జస్ట్ ఇప్పుడే 9కి స్కూల్‌కైతే ఇంకా మా వారైతే కార్‌లో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా టీవీ మొత్తం గూడా ఇంకా హైదరాబాద్‌లో వర్షం గురించే చెప్పుకుంటూ ఉన్నారు. అండ్ అన్‌ఫార్చునేట్‌గా ఆ రోజైతే హైదరాబాద్‌లో కూడా ఒక అమ్మాయి రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే యాక్సిడెంట్ కూడా జరిగిందండి. స్కూల్ బస్సో, స్కూల్ వ్యానో ఏదో వచ్చి యాక్సిడెంట్ కూడా జరిగింది. అదే న్యూస్‌లో కూడా చెప్పారు. అండ్ చూసారు కదా! ఇంకా వర్షం అదంతా కూడా పడుతూనే ఉన్నది. గ్రిల్స్ దగ్గర ఇలా డాట్స్ అవన్నీ కూడా ఉంటే వాటర్ డ్రాప్స్ అవన్నీ కూడా పట్టుకుని ఇలాగైతే ఆడుకుంటూ ఉన్నాననమాట. సో, 9కి స్కూల్‌కైతే వెళ్ళిపోయింది కదండీ! కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటాననమాట కొంచెం సేపు. దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ కూడా చేసేసి ఇంకా మిగతా పనులవన్నీ కూడా చేసుకోవాలి. చూస్తున్నారు గదా! ఈ వాటర్ డ్రాప్స్ అంటే భలే ఉంటాయండి. ఇలాగ ఫోన్‌లో కన్నా ఇలా డైరెక్ట్‌గా చూస్తే భలే అనిపించింది. మొత్తం ఆ రోజు 9కి స్కూల్‌కి ఎళ్ళిన తర్వాత రిటర్న్ మా హస్బెండ్ వచ్చేంత వరకు ఫుల్‌గా వర్షం పడ్డది. ఆ తర్వాత ఆగిపోయి ఎండ కూడా వచ్చేసిందండి. ఆ రోజు స్కూల్ కూడా కొన్ని స్కూల్స్ అయితే హాలిడేస్ ఇమ్మని చెప్పేసి న్యూస్‌లో కూడా చెప్పారు గానీ, బట్ 9కి స్కూల్ అయితే హాలిడే లేదు. సో, ఆ రోజైతే ఇంకా 9కి ఈవినింగ్ లంచ్ బాక్స్ అయితే ఫుల్ కంప్లీట్ చేసి అయితే తీసుకొచ్చేసింది. చూపించు మమ్మీ నేను మొత్తం కంప్లీట్ చేసేసాను. చూపించు అంటే చూపించాను. అండ్ ఇక్కడైతే ఇంకా శనగలవన్నీ కూడా వ్రతానివి కొన్ని మిగిలిపోయినాయండి. అవన్నీ కూడా బాక్స్‌లో పెట్టేసాను. అవన్నీ కూడా ఈరోజు బాయిల్ చేద్దామని చెప్పి కుక్కర్‌లో కొన్ని వేసి బాయిల్ చేశాను. కుక్కర్‌లో కొంచెమే వాటర్ వేసాను. కుక్కర్ అయితే మాడిపోయింది కానీ, బట్ బాయిల్ చేసిన శనగలవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా అయితే బాయిల్ అయిపోయినాయండి. అవైతే జస్ట్ తాలింపు అవన్నీ కూడా వేసేసి ఈవినింగ్ స్నాక్స్‌లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువ శనగలు అదంతా కూడా ప్రిపేర్ చేయలేదు. కొన్ని శనగలు ఇంకా పచ్చివైతే ఇంకా వదిలేసాను. అవి తర్వాత రోజు చేసుకుందాంలే అని చెప్పేసి ప్రస్తుతానికి మాకు ఇప్పుడు ఎంత కావాలో అంత అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఈ శనగలు చూస్తున్నారు కదా! మొలకలు కూడా అయితే వచ్చేస్తూ ఉన్నాయి. అండ్ ఆ రోజు ఆఫ్టర్‌నూన్ అయితే ఇంకా నేను లైక్ అరటికాయ చిప్స్ చేశాను. అలాగే చామగడ్డ పులుసు అనేది ప్రిపేర్ చేశానండి. నయనకకి చాలా చాలా ఇష్టం చామగడ్డ పులుసు. సో, అందు గురించని చెప్పి బాక్స్ మొత్తం కంప్లీట్ చేసేసాను. మమ్మీ చూపించు అంటే సరే అని చెప్పి చూపించాను. సో, అదండి ఈరోజు వీడియో. మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.